అడుగుతున్న మహిళలకి, తెలుగుదేశం తరపున మాట్లాడుతున్న మహిళలకి, కూటమి తరపున మాట్లాడుతున్న మహిళలకి నేను ఒకటే అడుగుతున్నాను. ఆ రోజు అవమానించిన మహిళ కాదా మీ దృష్టిలో? బాలకృష్ణ గారు ఏమన్నారండి? మహిళ కనిపిస్తే నేను నా నోటితో కూడా చెప్పలేను, అలాంటి మాటలు చెప్పి మహిళల్ని ఎంత అవమానించారో ఆ రోజు మీ దృష్టికి ఆ మహిళ కనిపించలేదా? అవమానించబడినటువంటి స్త్రీ జాతి కనిపించలేదా? ఇదే నేను అడుగుతున్నాను. ఇంకో రెండో విషయం, రోజా గారు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వారని చెప్పి ఆవిడ మీ మంత్రిగా చేసినప్పుడు ఆవిడని ఎంత దిగజారిన మాటలతో, ఎంత పరుష పదజాలాలతో అవమానించారు. ఆవిడ డైమండ్ రాణి అన్నారు. అన్నది ఎవరండి? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వారు ఆవిడని డైమండ్ రాణి అని అవమానించారు. డైమండ్ రాణి అంటే ఆయన దృష్టిలో అది చాలా మంచి పదం అనుకుంటానండి. అలాగే ఈ ఎవరైతే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్న అనిత గారు గతంలో విజయమ్మ గారు అని, భారతమ్మ గారు అని అంటే అమ్మ అన్న పదానికి మన సంస్కృతిలో చాలా గొప్ప అర్థం ఉంది. ఆ అర్థాన్ని మార్చి అందులో కూడా భూత పదం తీసి అంటే వాళ్ళ నాన్నగారు ఈ అన్నవాళ్ళకి ఏమవుతారు అని అడిగారు. అంటే అది స్త్రీ జాతికి అవమానం కాదా అని నేను అడుగుతున్నాను. వాళ్ళంటే మంచి, ఇంకొకడు అంటే చెడ్డ. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇలాంటి వేషజాలు? వాళ్ళు అన్న ప్రతి మాటకు కూడా వాళ్ళు సమర్థించుకోగలరు అనమాట. అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలని ఎంత ప్రొటెక్ట్ చేశారో అన్నది గతంలో మనం చూసాం. దిశ చట్టం తీసుకొచ్చారండి. అందులో ప్రతి మహిళలకి, ఈ అన్యాయం జరిగిన మహిళలందరికీ కూడాను ఆయన ఆదుకునే కార్యక్రమం మా అందరితోనూ చేయించారు. కానీ ఈరోజు ఎక్కడుందండి అది? ఒక వనిత అన్న ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఒక గౌరవనీయమైన పదవిలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు ఆడవాళ్ళని? చిన్న పాప మిస్ అయిందండి తునిలో. అలాగే ఆవిడ ఏమన్నా సమాధానం చెప్తున్నారా? చిన్న పాప గురించి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మీ ప్రభుత్వం. వీళ్ళు మహిళల గురించి మాట్లాడుతున్నారా? ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, గతంలో ఎప్పుడు జరగనటువంటి అత్యాచారాలు, కిడ్నాప్లు, వీటికి ఈవిడ సమాధానం చెప్పకుండా ఎస్కేప్ అయ్యి ఈ రోజు ఆవిడ మేకప్ గురించి ఏదో మాట్లాడారంటారా? మరి గతంలో చింతమనేని ప్రభాకర్ గారు ఏమన్నారండి? విడుదల రజనీ చేసుకున్నటువంటి మేకప్ ఈ భారతదేశంలో పుట్టిన మహిళగా ఆవిడ చేసుకున్నటువంటి హడావుడి ఇంకెవరు చేయరు అన్నారు. ఇవన్నీ నేను చెప్పడం కాదండి. ఈరోజు ఒక ప్రభుత్వ విప్పుగా ఉండి ఒక రజనీ గారిని, మంత్రిగా ఉన్నటువంటి రజనీ గారిని అన్న మాటలు ఇవన్నీ కూడాను. ఆ రోజు మహిళకి అవమానం జరిగింది మీకు తెలియలేదా? సదన్లో ఒక మహిళగా ఆలోచించండి అమ్మా. ఈ రోజు మీరు చెప్పడం కాదు. గతంలో జరిగింది అవమానాలు మహిళలకి కాదు, ఈ రోజు జరిగిందే అవమానమా? ఇప్పుడు నేను డైరెక్ట్ గా అదే ప్రశ్న మీకు వేస్తున్నాను. అప్పుడు ఎందుకు లేవలేదు ఈ నోళ్ళు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మహిళల గురించి? వాళ్ళు మహిళలు కాదా? వీళ్ళేనా మహిళలు? ఇంకొక విషయం అండి, రజనీ గారికే కాదు రోజా గారికి కూడాను విపరీతమైన అవమానం కలిగించే పదజాలంతో అందరూ కూడా అదేంటది టీవీలో వచ్చే ప్రోగ్రాం గురించి అన్నారు. ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. బ్యూటీషియన్స్ అందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాలంటున్నారు. ఎవరు? అమర్నాథ్ గారు క్షమాపణ చెప్పాలంటారు. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదండి? ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి క్షమాపణ చెప్పాలి కదా. అప్పుడు రోజా గారికి చేసిన అవమానానికి ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా క్షమాపణ చెప్పాలి కదా. అప్పుడు ఎందుకు చెప్పలేదండి? మరి బాలకృష్ణ గారు అవమానించారు. ఒక పెద్ద స్టేజ్ మీద నిలబడి మహిళల గురించి ఇలా మాట్లాడారు. అప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పమని అడగలేదండి? అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? మహిళల్ని పిల్లలు కనమంటున్నారు. అంటే మహిళ అంటే పిల్లలు కనే యంత్రంగా ఉందండి మీ దృష్టిలో? ఇది ఎంత అవమానకరం మహిళలకి. మహిళ అంటే ఈరోజు ప్రతి రంగంలో కూడాను ముందంజలో ఉండి ప్రతి కార్యక్రమాన్ని నడిపిస్తున్న మహిళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వంలో 50% రిజర్వేషన్ ఇచ్చారు. ఇచ్చి మహిళలకి ఎంత పెద్ద పీట వేశారో మనం అందరం కూడా చూసాం. అలాంటి మహిళలకి పిల్లలకి అంటే కనండి అని చెప్తారండి? ఇదేనా? అంత గౌరవనీయమైన పొజిషన్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన విషయాలు ఇంత గొప్పగా మాట్లాడారు. అలాగే గతంలో కూడాను కోడలు మగపిల్లాన్ని కంటానంటే అత్త వద్దంటుందా అన్నారు. అంటే మగ పిల్లవాడికి ఉన్న వాల్యూస్
ఆడపిల్లలకి లేవు. ఈ ఎథిక్స్ అయినా మీరు నేర్పించేది పిల్లలకి. మీరు కనండి అయితే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి పిల్లలు కనమని, అంతేగాని దేశంలో ఉన్న ప్రతి మహిళకి చెప్పడానికి మీకు ఆ రైట్ లేదు. మహిళకి ఆ స్వాతంత్రం ఉంది. మహిళా స్వాతంత్రం ఎందుకండి? పిల్లలు కనాలో కనకూడదు ఆవిడ ఇష్టం, అంతేకాని మీకు చెప్పాలా? మీరు చెప్పే పిల్లలకి అంటారా? ఇలాంటి అవమానకరమైనవి మొత్తం చేసేదంతా కూడా తెలుగుదేశం పార్టీ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మహిళల మీద దౌర్జన్యాలు ఎక్కువగా ఉంటున్నాయి, అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి, కిడ్నాప్లు, వ్యభిచారాలు, మానభంగాలు ఇలాంటివన్నీ కూడా జరిగేది ఈ కూటమి ప్రభుత్వంలోనే. గతంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఇలాంటి అవమానాలు లేవండి మహిళలకి. ఎత్ర నార్యస్తు పూజ్యతే రవంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడే మనకి ఆ భూమి సుభిక్షంగా ఉంటుంది. ఆ ఒక్క విషయం మీరు మర్చిపోకండి. ఇంతలా మీరు బాధపడిపోవడానికి కారణం మీరు 10 రకాలుగా చెప్తున్నారు కదా, అప్పుడు మీకు ఈ స్త్రీల్లా కనిపించలేదా? ఇదే మాట నేను అడుగుతున్నాను ఇప్పుడు బాధపడే వాళ్ళందరికీ కూడా.